హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మనం ఫ్లాక్స్ సీడ్స్తో కారపొడి చేసుకుందామండి. ఎంతో హెల్త్కి మంచిదైన ఈ కారపొడిని మనం తప్పకుండా ట్రై చేద్దాం. దీంట్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. చర్మానికి మరియు జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాదు అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అలసటగా ఉన్నా లేకుంటే బ్లడ్ షుగర్ని స్థిరంగా ఉంచాలన్నా, జీర్ణ వ్యవస్థని మెరుగుపరచాలన్నా ఎన్నో ఉపయోగాలున్న ఈ అవిసె గింజలతో కారపొడిని కానీ లడ్డూలను కానీ చేసుకుని పిల్లలకి తెలియకుండా పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు. అలా కాకుండా ఇవి డైరెక్ట్గా తినాలంటే అంత టేస్టీగా అనిపించవు. కాబట్టి మంచివి ఎప్పుడు కూడా మనం కొంచెం వాటిని ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టేలా చూసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ కారపొడి చేసి చూపిస్తున్నాను. అసలు అవిసె గింజలతో చేసిన కారపొడిలాగే ఉండదు. కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ మీద మనం ఈ అవిసె గింజల్ని ఒక హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను. ఇవి బాగా వేగాలి. చూసారా, చిట్టుపట్లాడుతున్నాయి. ఇలా వేగిన దాన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులను కూడా దోరగా బాగా వేగనివ్వాలి. ఇలా నువ్వుల వల్ల మనకి ఈ కారపొడి నువ్వుల వాసనతో ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, బ్రేక్ఫాస్ట్లో కూడా మనం దోశలతో కానీ ఇడ్లీలతో కానీ చక్కగా చట్నీకి బదులు ఈ కారపొడిని తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కారపొడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా వేగిన ఈ నువ్వులను కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి. ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ మినపప్పును కూడా తీసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ జీరా, అలాగే ఒక 4 నుంచి 5-6 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఆయిల్ లేకుండానే వేయించుకుంటాము. నువ్వుల్లో ఉండే ఆయిలే సరిపోతుంది. ఇలా వేగిన దీంట్లోకి ఒక గుప్పెడి కరివేపాకును వేసుకుంటున్నాను. కరివేపాకు వల్ల మంచి కమ్మగా ఉంటుంది ఈ పొడి. అంతేకాదు కరివేపాకు వల్ల కూడా మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఇది కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన వీటిల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని యాడ్ చేస్తున్నాను. తడపకూడదు, కడిగి వేయకూడదు, శుభ్రం చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని పీల్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రేకలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉంటుంది. అలాగే చాలా డేస్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఇలా మనం ఎప్పుడంటే అప్పుడు వేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కమ్మగా తినచ్చు. అంతేకాదు చాలా టేస్టీగా ఉండి ఎక్కువ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.